మన దేశం అభివృద్ధి కాకపోవడానికి కారణం దొంగలు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ చేసే మోసాలు, కుంభకోణాలు అనుకున్నాం. కాదు. నెగిటివ్గా చేసే కామెంట్స్, కించపరిచినట్టుగా మాట్లాడటం, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసేయటం. ఎందుకంటే దానికి భయం అక్కర్లేదు. నోరుంది, వాక్ స్వాతంత్రం ఉంది, సంబంధం లేకుండా పెట్టడం. ఇందులో అసభ్యకరమైన భాష. మహేష్ బాబు గురించి వీడియో పెట్టడం ఏంటి? దాని కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే 1,00,000 మాటలు, 1,00,000 విమర్శలు. ఒక బూతులో ఎన్నో వెతుక్కోవచ్చు. సో మై డియర్ బ్రదర్స్, ఇలా మీరు బ్యాడ్ కామెంట్ పెట్టి మీరు గొప్పవారు అని మీరు అనుకుంటున్నారేమో. దానికి నేను అంతకు మించిన ఘాటుగా రిప్లై ఇవ్వగలను. నువ్వు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా నేను నాటు పచ్చి రాయలసీమ లాంగ్వేజ్లో దానికి రిప్లై ఇస్తాను. చూడకపోతే ఐ డోంట్ నో. కానీ నువ్వు పెట్టిన బ్యాడ్ కామెంట్కి దానికి అర్థం ఏంటో తెలుసా? దానికి ఉన్న విలువ ఏంటో తెలుసా? మీ అమ్మ నేను సరిగా పెంచలేదు అని అర్థం. నువ్వు ఇంకొకరికి కామెంట్ పెట్టేటప్పుడు వాడే భాషలో ఏవైతే శరీర భాగాలు ఉంటాయో మిగతా తల్లికి, మిగతా చెల్లికి కూడా, నీ అమ్మకు, నీ పెళ్ళానికి, నీ అక్కకి కూడా అవే శరీర భాగాలు ఉంటాయన్నది గుర్తు తెచ్చుకో. కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే నోటికొచ్చింది మాట్లాడుతున్నారు ఒక్కొక్క అచ్చా కొడుకులు. దయచేసి మీరు గమనించగలరు. ఎవడైతే బూతులు మాట్లాడతారో వాళ్ళని మాత్రమే నేను అంటున్నాను. అంటే నాకు 100 కామెంట్లు వస్తే 90 కామెంట్స్ పాజిటివ్గానే వచ్చాయి. నేను పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాను. ఈ మిగతా 10 మందికి తల్లి ఒకతే, తండ్రులు ఎంతోమంది అని అనుకోవచ్చు నా భాషలో చెప్పాలంటే. ఎందుకంటే కామెంట్స్లో మా అక్కని లాగడం, నా చెల్లిని లాగడం, మా అమ్మని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడారు. సంబంధం లేదు అక్కడ. నేను వీళ్ళ అమ్మల గురించి మాట్లాడలేదు అక్కడ. ఒకడంటాడు, నీకు అనుష్క ఫోన్ చేసి చెప్పిందా నాగార్జున ఇష్టమని? దానికి నువ్వు కండోమ్స్ తీసుకొచ్చి ఇచ్చావా నాగార్జునకి, అనుష్కకి? ఇంకా ఇది నేను చెప్పింది ఎందుకంటే, ఈ మాట ఎందుకు చెప్పాను అంటే ఇంతకు మించిన గలీజ్వి చెప్పడం కుదరదు. సో ఇలాంటి వాళ్ళ వల్ల సూసైడ్ చేసుకోవాలన్న థాట్ కూడా ఆడవాళ్ళకి వస్తుంది. నేను మగాన్ని కాబట్టి నన్ను ఇంకా తక్కువ అన్నారు. నేనే నా ప్లేస్లో ఆడవాళ్ళు ఉంటే ఇంకా బాడీ పార్ట్స్ కూడా వర్ణిస్తూ కామెంట్స్ చేసేవాళ్ళు. ఎక్కువగా మగవాళ్ళే ఉన్నారు. నిజంగా ఆడవాళ్ళు సహనంతో, బ్రదర్ మీరు చెప్పిన కంటెంట్ బాగుంది, నిజంగా ఇంత ఘోరంగా ఉంటారా సమాజంలో? ఎనీవేస్ కీప్ ఇట్ అప్ అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. ఇంకో సిస్టర్, మీరు మంచి వీడియోస్ చేస్తున్నారు కానీ వాయిస్ క్లియర్గా లేదు, కొంచెం వాల్యూమ్ పెంచండి అని ఇంకొక పెట్టారు. ఇంకొకరు కన్నడ ఫాలోవరు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని కన్నడ లాంగ్వేజ్లో పెట్టారు. బట్ ఐ డోంట్ నో కన్నడ, నాకు అర్థం కాలేదు. వీడియోస్ బాగుంటాయి అన్నది ఒకటి అర్థమైంది. సో ఇలా పాజిటివ్ రెస్పాండ్ అయ్యి పాజిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేర్లు నాకు గుర్తు లేవు. ఎవరైతే గలీజ్గా కామెంట్స్ పెడతారో వాళ్ళకు మాత్రం తల్లి ఒకతే, తండ్రులు చాలామంది. సో ఇలాంటి వాళ్ళ వల్ల చాలామందికి మనసు నొచ్చుకునే వాళ్ళు ఉంటారు. నేను 90,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో. ఎవరు మనల్ని అభిమానిస్తున్నారు, ఎవరు మనల్ని విమర్శిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం కామెంట్ బాక్స్ ఓపెన్ చేశాను. సో నేను ఈ కామెంట్స్ నెగిటివ్గా వస్తున్నాయంటే నేను సక్సెస్లో ఉన్నాననే అర్థం. నీ బతుకెంతరా? నెగిటివ్ కామెంట్ పెట్టే నీ బతుకు ఏంటో నీకే తెలియదు. దాన్ని బట్టి, ఆ బూతు మాటను బట్టి, నీ అమ్మ, నీ అక్క అనే మాటలను బట్టి మీ అమ్మ నేను ఎలా పెంచిందో, అసలు మీ అమ్మ ఎలా కాపురం చేసిందో అది క్లియర్గా అర్థమైపోతూనే ఉంది. సో దయచేసి గమనించగలరు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనమందరం భారతీయులం. తెలుసో తెలియకో కామెంట్లు చేస్తుంటాం, వీడియోలు చేస్తుంటాం. కానీ కుటుంబ వ్యక్తుల్ని బయటికి తీయడం కరెక్ట్ కాదు. సో నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. నచ్చితేనే చూడండి, లేదంటే నచ్చలేదు అని పెట్టండి. బూతులు వద్దు, అది తప్పు కాదు. నన్ను తిడుతున్నారు అంటే ఇందాక చెప్పాను కదా, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కరెక్ట్గా లేరు అని. ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో, నేను చెప్పిన కంటెంట్లో అశ్లీలత ఎక్కడా ఉండదు, ఎక్కడా బోర్ కొట్టదు. పచ్చి నిజాలే చెప్తాను. ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడి ఉండొచ్చేమో తప్ప బూతులు ఎక్కడా నేను మాట్లాడలేదు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ.